ఈ మాత్రం బరువుకు 100 రూపాయలట. ఇంటి ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉంది రైల్వే స్టేషను. నేనేదో సరదాగా బరంపురం వెళ్దామని బయలుదేరితే మా వాళ్ళు లేదు, షూటింగ్ చేయాల్సిందే, ఎపిసోడ్ కన్ఫర్మ్ చేయాల్సిందే అన్నారండి. మొత్తానికి ఒప్పుకున్నాను. అయితే ప్లాట్ఫారం మీద చేస్తానంటే ఓకే అన్నారు మా వాళ్ళు. నాయకులందరూ వస్తానన్నారు. సరే, విషయాలు అయితే చాలా ఉన్నాయండి మాట్లాడుకోవడానికి. రైల్వే బడ్జెట్ ఉంది, రాష్ట్ర బడ్జెట్ ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అసలు మన టికెట్ ఒక్కసారి చెక్ చేద్దాం మళ్ళీ. కిషోర్ కుమార్ దాస్, మేల్, ఏది చెప్పకూడదు, S247 అప్పర్ పెడతా. నేను ఎగ్గలనా? ఎవరినైనా రిక్వెస్ట్ చేద్దాం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఇంతకీ రోసయ్య గారు అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది, గుమ్మంలోంచేం కనబడుతుంది. గంటకి 80 మైళ్ళ వేగంతో ఏవేవో ఆలోచిస్తుంది. అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది, కిటికీలోంచేం కనబడుతుంది. గంటకి 90 మైళ్ళ వేగంతో కునుకొచ్చి వాలిపోయింది. ఏంటి సార్, అమ్మాయి కిటికీ పక్కన కూర్చుందా? లోకం 70 స్పీడ్లో వెళ్తుందా? మీకు 70 దాటిందిగా, అలాగే ఉంటుంది. కానీ సార్ ఎక్కడికి బయలుదేరారు? చీరాలకు వెళ్తా ఉన్నారా? ఏం పను? ఏం లేదు, మాకు తెలిసినటువంటి మనిషి టైలరింగ్ షాప్ పెడితే దాన్ని రిబ్బర్ కటింగ్ చేయడానికి వెళ్తూ ఉన్నా. ఏదో టైం పాస్ ఉండాలి కదండి. వస్తానా నారావారిపల్లి వెళ్ళాలి. ఎన్నిసార్లు స్పెషల్ ట్రాక్ వేయమని చెప్పిన మమతా బెనర్జీ పట్టించుకోదు. ఇప్పుడు చచ్చినట్టుగా చిత్తూరు దిగి అక్కడి నుంచి షేర్ ఆటోలో పోవాలి. ఎక్కడున్నారు వీళ్ళు? దాసు, ప్లాట్ఫామ్ నెంబర్ 10 లో ఉన్నావా? వస్తానా? రవైరా చంద్రబాబు, ఇదిగో ఎక్స్ట్రీమ్ అనేటువంటి ఒక్కతో నువ్వు టికెట్ కొనవో లేదో? ఏం మాడుతున్నారు? టికెట్ కొనబోవడం ఏంటి? మనకు ఆల్రెడీ కోటా ఉంది. ఏసీ కోచ్ లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇంతకీ మీరు కొనారా లేదా? అబ్బే, మనకు అలాంటి అలవాట్లేదా? అయినా నన్ను ఎవరైనా అడిగేది టికెట్ కొనమనే? ఏదో రకంగా మేనేజ్ చూసుకుని వెళ్తావే. ఆపండి సార్ మీ డొమెస్టిక్ గొడవలు. అటువైపు మహానేత చిరంజీవి గారు వస్తున్నారు. బి అలర్ట్. రైలు బండి నడకల్లోని నాట్యం ఉంది, నాట్యంలోని జత్తులన్నీ తకదిమి తకజను అలసట లేని సంగీతాన్ని వినిపిస్తుందండి. మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపిస్తుంది రైలు బండి. ఎక్కడికి సార్ ఊపుకుంటూ? ఢిల్లీకేనా? బుద్ధుడు అక్కలా నేననేవాడిని ఒకడిని. ఢిల్లీ కాకుండా ఇంకెక్కడికి వెళ్తాను. ప్రతిసారి ఆ ఫ్లైట్లో ఎందుకని సరదాగా రైల్లో వెళదాం అని చెప్పి ఇలా వచ్చానమాట. ఓకే సార్. ఈ కిరణ్ కుమార్ గారు, కేసీఆర్ గారు వచ్చే లోపల మనం కాస్త చిట్ చాట్ మొదలెడదాము. మన రైల్వే బడ్జెట్ గురించి నాయుడు గారు సార్ ఏమంటారు మీరు? బడ్జెట్ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ప్రవేశపెట్టారు? రాసారు మీకేనా తెలుసా? ఊరుకోండి, అది దేశానికి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ కాదు, మమతా బెనర్జీ బెంగాల్ బడ్జెట్. ఏమిటిది? దీన్ని రైల్వే బడ్జెట్ అంటారా? పట్టాలు తప్పిన రైలు అంటారా దీన్ని? దీనికి ఒక అత్తి లేదు, గతి లేదు, ఒక డ్రైవర్ లేడు.
ఒక ఇంజన్ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ మమతా బెనర్జీకి బెంగాల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ మిగతా రాష్ట్రాల మీద లేదమ్మా, ముఖ్యంగా మన రాష్ట్రం మీద అస్సలు లేదు. బాగా చెప్పారు సార్. ఆవిడ గారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంది. ఓ పక్కన రైల్వేలన్నీ నష్టాల్లో ఉన్నాయని చెప్తా ఉంటాయి, ఈవిడ గారేమో లాభాలు వస్తాయని చెప్పి అంటా ఉన్నారు. గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఈ రోజుకి స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే పేర్లు బాగానే వినిపిస్తూ ఉన్నాయి. అది చేస్తా ఉన్నాం, ఇది చేస్తా ఉన్నాం అని చెప్పి అన్ని ప్రపోజల్స్ పెట్టారు, కానీ ఒక్కదానికి కూడా సరిగా కేటాయింపులు జరగలేదు. ఇంకా మాట్లాడవలసింది చాలా ఉంది. లోపల మ్యాటర్ ఉంది, బయటకి తెస్తా. ఓహో, బయటికి తెస్తావా? వద్దా? వద్దు చంద్రబాబు, వద్దు. నీ బ్రెయిన్ కంప్యూటర్, నా మాట వినో, లోపల పెట్టు. అరే లోపల పెట్టవా? ఏముంటుంది చిన్నపిల్లలాగా? సరే సరే, ఆధారాలు కావాల్సినప్పుడు బయటికి తీస్తా. సరే తిద్దులే. వస్తా ఉన్నా చాలా బిజీగా ఉన్నానని చెప్తే మీరు వినిపించుకోలే, తప్పకుండా రావాల్సిందే అన్నారు. అదిగో కాన్వాయ్ సౌండ్ వినిపిస్తుంది, సీఎం గారేమో. మీరు ఎక్కడున్నారా? వస్తా ఉన్నా, ప్లీజ్ వెయిట్. ఎందుకంత తొందర పెడతా ఉన్నారు? చిరంజీవి బాగున్నారా? సార్ చిరంజీవి గారు ఢిల్లీ వెళ్తున్నారు కదా, మీరెక్కడికి సార్? ఇంకా చిరంజీవి ఢిల్లీ పోతే నేను ఎందుకు దండగా? నేను పోయేది లేదు. మీరెక్కడికి బయలుదేరారు మరి? నేను సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ పోతా ఉన్నా. అంత మాత్రానికి బ్యాగు సరంజామానా? మరేం చేయమంటావా? రచ్చబండకి సంబంధించినటువంటి పేపర్లన్నీ ఇందులోనే ఉన్నాయి. చిరంజీవిలో నేను ఖాళీకి వెళ్ళాను కదా, అందుకే వేసుకొని తిరుగుతా ఉన్నా. ఐఎమ్ వెరీ బిజీ, టైం లేదు. సార్ మాకు కూడా టైం లేదు. లెట్స్ టేక్ ఏ బ్రేక్.